తెలుసు నాన్న నీ బాధ ఏంటో. నీ ధ్యాస అంతా నా జాబ్ గురించే కదా. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశా. అంతేకాదు మరొక అంతకన్నా పెద్ద కంపెనీలో వచ్చే నెల 1 తారీఖు నుండి జాయిన్ అవ్వమన్నా. జీతం కాస్త పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు. ఏమిటో అంతా నీ కృషి ఫలితమే. నాన్న, మీకు మరో శుభవార్త. చెప్పు తల్లి. మరేమో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు సతీష్. నన్ను పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు. మిమ్మల్ని అడిగి అమ్మా నువ్వు ఓకే అంటే. అదేం మాట అమ్మా, ఈ నిర్ణయం మేము ఎప్పుడన్నా కాదన్నామా? నాకు తెలుసులే, నా కూతురు ఎప్పుడైనా ఆలోచించి ముందడుగేస్తుంది. ఇంతకు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎంత చదివినా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ కొరలకు బలి కాకుండా స్వశక్తితో ఏదో ఒక పని చేస్తూ తన కాళ్ళపై నిలబడి బ్రతకగల గొప్ప వ్యక్తి నాన్న. నా కూతురు ఓ మహోన్నత వ్యక్తిని ఎంపిక చేసుకున్నందుకు నేను మనసారా అభినందిస్తున్నాను. అంతా నీ పెంపకం వల్లనే నాన్న.